హాయ్ ఫ్రెండ్స్, మీరు అందరూ ఖచ్చితంగా ఒక్క సెకండ్ స్కిప్ చేయకుండా చూడండి. ఒక్క సెకండ్ మీరు స్కిప్ చేయకుండా చూడండి. ఒక 1 మినిట్ నేను మెయిన్ మ్యాటర్ మాట్లాడతాను. అండ్ మీరు అందరూ ఖచ్చితంగా జేఎన్టీఆర్ అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూడండి. 200% జేఎన్టీఆర్ అని కామెంట్ చేసి 300% సబ్స్క్రైబ్ చేసి చూస్తారా అని నేనైతే ఆశిస్తున్నాను. అండ్ మనం ఫస్ట్ అయితే మెయిన్ మ్యాటర్ ఉంది అని అన్నాను కదా, ఆ మెయిన్ మ్యాటర్ గురించి మాట్లాడుకుందాం. బట్ అంతకుముందు దేవర మూవీ గురించి అప్డేట్ అయితే ఇస్తాను. మెయిన్ మ్యాటర్ చాలా ఉంది, నేను కొంతమందికి ఆన్సర్ చెప్పాలి. ఇందులో నేను చెప్తాను. ఆ మ్యాటర్ చెప్పే ముందు ఖచ్చితంగా నేను దేవర మూవీ గురించి అయితే నేను ఒక అప్డేట్ అయితే ఇవ్వాలి. అండ్ దేవర మూవీ అయితే మనకు 27th సెప్టెంబర్ రోజు రిలీజ్ అవుతుంది అని నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 200% ఉంది భయ్య. దేవర్ మూవీ 27కే రిలీజ్ అవుతుంది అని నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారము 27th సెప్టెంబర్ పక్కా. అంటే చాలామంది పోస్టులు చేస్తున్నారు, చాలామంది ట్వీట్లు చేస్తున్నారు, చాలామంది చెప్తున్నారు. బట్ నేను వేరే సోర్స్ నుంచి వెళ్ళి కూడా నేను కనుక్కుంటే అంటే దేవర మూవీ టీం కూడా సెప్టెంబర్ 27కి రిలీజ్ చేద్దామని ప్లాన్లో ఉన్నట్టు తెలుస్తుంది. ఒకవేళ అదే నిజమైతే ఎంత హ్యాపీ, ఎంత ఆనందంగా, ఎంత సంతోషంగా ఉంటారు ప్రతి ఒక్క జూనియర్ ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ అనేది మన అందరికీ తెలుస్తుంది. ఎందుకంటే 1-2 months బిఫోరే వస్తుంది కాబట్టి ఎంత హ్యాపీ అంటే జూనియర్ ఎన్టీఆర్ అన్నను థియేటర్ మీద మనము స్క్రీన్ మీద అసలు ఇన్ని రోజుల తర్వాత ఇంత ఫాస్ట్గా చూస్తున్నామని చాలా అంటే చాలా సంతోషంగా ఉంటుంది. అండ్ ఇంకో మ్యాటర్ ఏంటి అని అంటే మనకి ఈ మంత్ 17th నుంచి వెళ్ళి మనకు అబ్రాడ్లో ఒక మంచి సాంగ్ అయితే ప్లాన్ ఉంది. నేను మీకు చెప్పాను కదా, ఒక డ్యూయట్ సాంగ్ మంచి చెట్ల మధ్య, మంచు మధ్య, వాటర్ ఫ్లోటింగ్ మధ్య ఉంటుంది అని నేను ఇదివరకే చెప్పాను కదా. అదే సాంగ్ని ఇప్పుడు 17th అయితే షూట్ అయితే చేస్తున్నారు. అండ్ మీరు అందరూ ఈ వీడియో అయిపోయేలోపు ఖచ్చితంగా జేఎన్టీఆర్ అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. అండ్ మనం మెయిన్ మ్యాటర్లోకి వెళ్తే చాలామంది జూనియర్ ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ జూనియర్ ఎన్టీఆర్ అన్న గురించి వేరే మాట్లాడుతున్నారు. ఒక్కటి వినండి భయ్యా, మీరు ఎవరైతే జూనియర్ ఎన్టీఆర్ అన్న గురించి కొంచెం వేరే మాట్లాడుతున్నారో వీళ్ళు కూడా అదే మాట్లాడితే మీరు ఎలా ఫీల్ అవుతారు? మీరు మాట్లాడినప్పుడు వీళ్ళు ఎలా ఫీల్ అవుతారో వీళ్ళు మాట్లాడినప్పుడు కూడా మీరు అదే విధంగా ఫీల్ అవుతారు అనేది గుర్తుంచుకోండి. జూనియర్ ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ ఎవరిని ఏమనరు, వేరే ఫ్యాన్స్ కానీ ఎవరైనా కానీ జూనియర్ ఎన్టీఆర్ అన్ననే ఏమనకండి. ఎందుకు అని అంటే మనందరం ఒక ఇండియన్ సినిమా ఒక గొప్ప స్టేజ్కి రావాలి అని కోరుకుందాము. అండ్ ఇంకొక మ్యాటర్ ఏంటి అని అంటే జూనియర్ ఎన్టీఆర్ అన్నని ఎంత అన్నా కూడా ఒక బంతిని మనం గోడ మీదకి వేస్తే అది ఎంత ఫాస్ట్గా రిఫ్లెక్ట్ అవుతుందో, రియాక్షన్ రివర్స్లో వస్తుందో, ఒక గేట్ని మనం ఎంత ఫాస్ట్గా ముందుకు వేస్తే ఆ గేట్ రివర్స్లో ఎంత బ్యాక్కి ఎంత ఫాస్ట్గా వస్తుందో అంటే ఆ ఫోర్స్లోనే వస్తుంది. అందుకని మీరు గుర్తుంచుకోండి, ఎన్టీఆర్ అన్నని ఎవ్వరూ ఏం చేయలేరు. ఎందుకంటే మీరు ఎంత ఏది చేసినా ఎన్టీఆర్ అన్నను దేవరా సినిమాను ఎవ్వరూ ఏం చేయలేరు. ఎందుకంటే ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ ఇక్కడ పెట్టుకోలేదు, గుండెల్లో పెట్టుకున్నారు. ఎక్కడ పెట్టుకున్నారు? గుండెల్లో పెట్టుకున్నారు. కాబట్టి ఎన్టీఆర్ అన్నని ఎవ్వరు ఏం చేయలేరు. ఎన్ని మాట్లాడినా, ఎంత చేసినా, ఏ రకంగా ఉన్నా కూడా ఎన్టీఆర్ అన్నని ఏమి చేయలేరు. దేవర మూవీ 5,000 కోట్లకి ఎక్కువగా రావడాన్ని కూడా ఎవ్వరు ఆపలేరు. ఎందుకంటే ఎంత క్రేజ్ వచ్చిందనంటే బాబా అసలు ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయలేరు. అబ్బా ఆ క్రేజ్ అసలు మామూలు క్రేజ్ కాదు, మైండ్ బ్లాక్ అయిపోయే క్రేజ్ అయితే వచ్చేసింది అని చెప్పడానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ ఖచ్చితంగా జేఎన్టీఆర్ అని కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఖచ్చితంగా లైక్ చేశారు అని ఆశిస్తున్నాను. అండ్ బై బై.